ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో కలిసి ఉన్న నా ప్రియ కుటుంబములు, మిమ్ములను తలంచి ప్రభువుకు మహిమ చెల్లిస్తున్నాను. ఈ దినాలలో ఈ ఉదయకాల సమయమందు మీకు ఇలాంటి వాక్కును అందించడం కృపగా ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞుడనయ్యున్నాను. ఈ దినమునకు సంబంధించిన వాక్యేమిటి తెలుసా? చదువుతున్నాను, గమనించండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 30వ వచనం. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు, రోగులను పరిస్వస్థపరచుటకు వారికి సహాయము చేయుము. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకములో లెక్కలేనన్ని ఆశీర్వాదాలున్నాయి. అనుదినము ఆయనతో ప్రయాణము చేసే మనము ఆయనలో ఉన్న ఆశీర్వాదములను స్వతంత్రించుకోవడం మర్చిపోకూడదు. ఆయన ఎదుట ఎంతో శక్తి ఉంది. అందులో ఒకటి అద్భుతములు చేయు శక్తి. దానినే ఈ అపోస్తలులు క్లెయిమ్ చేసి ప్రార్థిస్తున్నాడు. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామముల ద్వారా సూచక క్రియలు మహత్కార్యములను చేయుటకు, రోగులను స్వస్థపరచుటకు వారికి సహాయము చేయి ప్రభువా అని అడుగుతున్నారు. అలాగైతే ఈరోజు మీరు ఈ ప్రార్థనలో, ప్రభువా రోగులను స్వస్థపరిచే అభిషేకము నా మీద కుమ్మరించండి, అద్భుత సూచక క్రియలు మహత్కార్యములు చేసే శక్తి నాకివ్వండి. మిమ్మల్ని మీరు తక్కువగా అనుకోకండి. మీరు ఒక సాధారణమైన ప్రభు యొక్క బిడ్డలైనప్పటికీ ఇలాంటి శక్తి మీలో నుంచి వెల్లడి కావాలన్నది దేవుని చిత్తం. ఆ రోజు దేవుని చేత వాడబడిన అపోస్తలులు ఎవరు? వారేమైనా PhD చదివారా? MBA చదివారా? లేదంటే పెద్ద పెద్ద విజ్ఞానులా, పెద్ద పెద్ద కోటీశ్వరులా, ధనవంతులా? కాదే. చదువులేని పామరులు అని వాక్యం సెలవిస్తుంది. అలాగైతే నాకేమీ లేదు, నాకేమీ తెలియదు, అలాగైతే నేను చదువుకున్నది వేస్టా అని మీరు అలా అడగొద్దు. మీరు చదువుకోవడం దేవుని కృప. దేవుడు మీకిచ్చిన ఆ శ్లాఘ్యమును బట్టి ప్రభువుకు స్తుతి చెల్లిస్తున్నాను. అయితే చదువుందో లేదో, మీ మీద దేవుని యొక్క అభిషేకం ఉన్నట్లయితే, ప్రభు బిడలారా, ప్రభువు యొక్క అద్భుతములు చేయు శక్తి మీలో నుంచి వెల్లడవుతుంది. ఒకరోజు ఒక తన కుమారుణ్ణి చంపడానికి ఇచ్చి నాయను గ్రామములో ఆ పాడెను మోసుకొని పోతూ వస్తున్నారు. ఆ ఊరంతా దుఃఖముతో బయలుదేరి వచ్చారు. ఆ చనిపోయినటువంటి ఆ బిడ్డకు ముందు యేసు వస్తున్నాడు. వాక్యం సెలవిస్తుంది, యేసు ఆ యొక్క నాయును ఊరిలో పాడెను ముట్టాడు. మోసేవారు నిలబడ్డారు. యవనుడా లెమ్ము అని నేను నీకు చెప్పుచున్నానన్నాడు. చనిపోయిన యవనస్తుడు లేచి కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమేన్. ఆ పాడెను ముట్టినప్పుడు దేవుని శక్తి వారిని ఆ యొక్క సమాధుల తోటకు వెళ్లకుండా ఆపేసింది. ఆలోచించండి, శక్తికి ఎంత కృప ఉందని. మీలో ఉన్న ఆత్మవరమును ప్రజ్వలింపచేసి ఆ యొక్క సమాధికి దగ్గర అవుతున్న వ్యక్తుల కొరకు ప్రార్థించండి. పాపములో పడుతున్న ప్రజల కొరకు ప్రార్థించండి. అవును, ఈ మీ ప్రార్థనలో అడిషనల్గా చేర్చి ప్రార్థించండి. దేవుని యొక్క అభిషేకం మీ మీదికి వచ్చినప్పుడు మీ ద్వారా అసాధారణమైన కార్యములు దేవుడు చేస్తాడు. మీరు దేవునికి అవసరం. అందుకోసమే ఈ ఉదయం ఈ స్వరం వింటున్నారు. ఈ రోజు ఉన్న సమస్యలు ఆయన చూసుకుంటాడు. ఆయన మీద భారము పెట్టండి. ప్రార్థించుదామా? మా ప్రేమ కలిగిన యేసురాజా, ఇప్పుడు ఎవరెవరి హృదయములో ఏ సమస్యలు ఉన్నాయో ప్రభు మీద నీ భారమును మోపుము. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుడు ఎన్నడూ విడువబడడు అని సెలవిచ్చారే. ఈ వాక్యము ప్రకారము ధైర్యపరచి ఆదరించి దినమంతా కాపాడండి. వారి మీద ఉన్న అభిషేకమును మీ బిడ్డలు తెలుసుకున్నటకు, అద్భుతములను సూచక క్రియలను, రోగులను స్వస్థపరిచే శక్తి వెల్లడవునట్లు మీ బిడ్డలలో ఉన్న అభిషేకమును ప్రజ్వలింప చేయండి, రగిలించండి. ప్రభునామం మహిమపరచబడునుగాక. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. మీ పిల్లలందరి మీద పరిశుద్ధ కాపుదల ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. దేవుడు మిమ్మల్ని ఈ దినం ధైర్యపరిచాడు. ప్రభు మిమ్మలను అభిషేకించాడు. మీ ద్వారా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మీరు పొందుకున్న ఆశీర్వాదములు ఎదుటివారికి ఈ క్లుప్త సందేశము ద్వారా షేర్ చేసి వారిని ప్రభునందు ప్రేరేపించి కట్టి లేపుటకు ప్రయాసపడండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.
దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.